ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో చూస్తున్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? హైదరాబాద్ మమ్మల్ని చూస్ చేసుకుంది ఇన్ఫ్యాక్ట్. సో వెరీ హ్యాపీ. ఇప్పుడు హైదరాబాద్ నేను పెరిగిన ఊరండి, నాకేం కొత్త కాదు. సో హైదరాబాద్లో పెట్టాలని మాకు ఎప్పటి నుంచో ఉంది. సో ఇందాకదే చెప్పినట్లు ఫైనలీ ఎనీవేస్ ద టైమ్ హ్యాస్ కమ్ నౌ అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ టు బీ ఇన్ హైదరాబాద్. క్లినిక్ సర్వీస్ ఎలా ఉండబోతుంది, ఏమేమి చేస్తారు? సో స్పెషాలిటీ ఏంటి, వేరే డెర్మటాలజిస్ట్కి మీకు డిఫరెన్స్ ఏంటి? అట్లా కంపారిజన్ ఏం లేదండి. చాలామంది చాలా మంచి డెర్మటాలజిస్ట్ ఉన్నారు హైదరాబాద్లో, లేరని కాదు. బట్ ఎవరిది వాళ్ళకి, ఎవరి సెట్ ఆఫ్ పేషెంట్స్ వాళ్ళకు ఉంటారు, ఎవరి సెట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వాళ్ళకు ఉంటుంది. హైదరాబాద్లో మంచి డాక్టర్స్ ఉన్నారు, లేరని కాదు. బట్ మా సెట్ ఆఫ్ వర్క్ మాకు ఉంటుంది. సో ఏంటి స్పెషాలిటీ అంటే ప్రతి ఒక్క పేషెంట్కి ఇండివిజువల్గా పర్సనలైజ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఇస్తాము. అండ్ వీ హ్యావ్ అ ప్రోగ్రామ్ కాల్ DNA 360. సో ప్రతి ఒక్కరికి ఇన్సైడ్ అండ్ అవుట్ ట్రీట్ చేయడమే మా స్పెషాలిటీ. సో యా. సో ఫస్ట్ టైం హైదరాబాద్లో అనుకుంటా వితౌట్ సెలబ్రిటీ, కేవలం మీ ఫాలోవర్స్తోనే ఇక్కడ లాంచ్ చేయించి అండ్ వాళ్ళని సెలబ్రిటీస్ లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది, ఎందుకు వచ్చింది ఆ థాట్? ఇట్స్ అ కమ్యూనిటీ డ్రివెన్ బ్రాండ్ ఇస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్. సో DNA హైదరాబాద్లో పెట్టడానికి కారణమే మా ఫాలోవర్స్. వాళ్ళు రిపీటెడ్గా అడిగి వల్ల పెడుతున్నాము. సో ఐ థాట్ ఇట్ ఈస్ జస్ట్ రైట్, వాళ్ళ చేత చేపిస్తేనే కరెక్ట్. బికాజ్ వాళ్ళ కోసం, వాళ్ళ వల్ల ఉంది క్లినిక్. సో అందుకే ఇంకేమీ లేదు. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కాదు, వాళ్ళు నాకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ వల్ల ఈ గ్రోత్ కానీ ఇదంతా ఉంది. సో వాళ్ళు చేత చేయించడం కరెక్ట్ అనిపించింది అంతే. సో ఆఫ్టర్ 3 years అనుకుంటా బెంగళూరు తర్వాత హైదరాబాద్ మీరు వచ్చారు, అంటే ఇక్కడ క్లినిక్ని లాంచ్ చేశారు. అక్కడ రెస్పాన్స్ ఎలా ఉండింది అండ్ హైదరాబాద్ పైన మీకు ఏమనిపిస్తుంది, ఇక్కడ ఎలా ఉంటుంది? మాకు DNA పెట్టి ఆల్మోస్ట్ 10 years, అంటే 9 years ఓల్డ్ బ్రాండ్. అది కొత్త బ్రాండ్ కాదు. సో బెంగళూరులోనే ఉండడానికి కారణం ఒకటి, క్వాలిటీ కంట్రోల్ తెస్తే మంచి టీమ్, మంచి సర్వీసెస్తో రావాలి అనేది. అండ్ ఐ హ్యావ్ 2 children, చిన్న పిల్లలు. సో దానివల్ల కొంచెం లేట్గా అయినా లేటెస్ట్గా వచ్చాము. సో చూద్దాం ఎట్లుంటుందో. హైదరాబాద్కి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ప్లీజ్ కమ్ టు DNA స్కిన్ క్లినిక్. మంచి డాక్టర్స్ అండ్ మంచి టీమ్ ఉన్నారు. వీ అష్యూర్ యూ గుడ్ కేర్. నేను ఇందాక చెప్తున్నట్టు కూడాను ఆ కొరియన్ ట్రీట్మెంట్ ఇది అట్లంతా ఏమీ కాదు. మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి, మీకు పర్సనలైజ్ స్కిన్ కేర్ అనేది మంచిగా దొరుకుతుంది. థ్యాంక్ యూ. Yeah, hello. Knowledgeable, especially about the skincare things. To be very frank, I never used to take of skincare or anything about. I really don't know anything about her, but all of a sudden, once on an Instagram, I was scrolling through the reels and I saw her. And the minute I saw her, I really got hooked up to her. And ever since then, if you look at my Instagram about the save post, it'll be 90% of hers. That great follower I am. And I was like shocked for a second. Is this really me? When Christina reached out to me saying that, Madam, you are one of the lucky winner. I said, like, seriously? Is it me? And then I asked my daughter to help me out. And we went again to the live video and we saw. And when she called out my name, I was like, happy, very happy on the world. I can say that I am the most happy. I was feeling like I'm the most luckiest person. Me really meeting Dr. Priyanka in person, it was like really dream come true. Keeping all this aside, she's a wonderful doctor. She has great knowledge. And most important, she speaks Telugu. She's a Telugu doctor and who can explain us in every inch about it. How you have to take. I have to say, I started using sunscreen after you told me how to do it. Till then, I was not doing that. So it was really great to have here. And ma'am, welcome to Hyderabad. Thanks for being here. And thank you for this great opportunity. And I feel very lucky over here. Thank you. So hi everyone and also welcome to Hyderabad ma'am. సో యాక్చువల్గా నా ఫ్రెండ్ నాకు పంపింది ఆ పోస్ట్, కామెంట్ చేయండి అని. సో చేసిన ఏదో అలా పెట్టాను, మనం ఎక్కడ సెలెక్ట్ అవుతాము అని చెప్పి. కానీ సెలెక్ట్ అయిన తర్వాతకి ఐ ఫీల్ వెరీ లక్కీ. అండ్ ఆల్సో నేను మేడంని చూసే ఫాలో అవుతాను. ఈవెన్ నా స్కిన్ కేర్, బేసిక్ స్కిన్ కేర్ మొత్తము, ఈవెన్ నా ఫ్రెండ్స్ ఆల్సో. So I hope this clinic may lead to success and also hope it useful to everyone. Thank you. గురించి గుడ్ రివ్యూస్. అసలు స్కిన్కి నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, మా వాళ్ళందరికీ చేయించి చెప్పాలి అని నేను ఫాలో అవుతున్నాను. కొన్ని వాడాను, కొంచెం మంచి రిజల్ట్ వచ్చింది. అందుకే మేడం అసలు నాకు అన్ఎక్స్పెక్టెడ్ అసలు రావడం అనేది, నేను ఫస్ట్ టైం అసలు కామన్ పీపుల్కి వస్తుందా అని వచ్చింది. అయితే ಐ ಆಮ್ ವೆರಿ ಹ್ಯಾಪಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. ನಾನು ಇವತ್ತು ತುಂಬ ಸಂತೋಷ ಇದೆ ಇಲ್ಲಿ ಬರೋಕ್ಕೆ. ಆ್ಯಂಡ್ ಟುಡೇ ಇಟ್ಸ್ ವೆರಿ ಸ್ಪೆಷಲ್ ಡೇ ಫಾರ್ ಮಿಸ್ ಪ್ರಿಯಾಂಕಾ ಮ್ಯಾಮ್.
And it is very good to have them in both Bangalore and Hyderabad so that everybody can reach out to them very easily. And I wish a great success ahead for Ms. Priyanka ma'am and the team as well. Thank you. ట్రీట్మెంట్స్ బట్టే మేము సస్టైన్ అవ్వగలము అంతే. హడావిడి చేసి ఓపెన్ చేసి ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోతే ఎవరు రారు 4 రోజుల తర్వాత. అండ్ ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇట్స్ ద మోస్ట్ వైరల్ ఫార్మ్ ఆఫ్ న్యూస్ ఇన్ఫర్మేషన్. సో ట్రీట్మెంట్స్ బాగాలేవు అంటే 4 రోజుల్లో హడావిడి అయిపోతుంది. ట్రీట్మెంట్స్ బాగుంటేనే పేషెంట్స్ వస్తారు, అంతే నేను నమ్మేది. Ma'am, first of all, you please talk about this DNA-based treatments that you're offering, and then we'd like to ask you some questions on that. చూడండి, ఒకటి ఇప్పుడు వీఆర్ బ్రింగింగ్ ఇన్ ద లేటెస్ట్ ట్రీట్మెంట్, వరల్డ్లో ఉండే మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంతే సొల్లు కబుర్లు నేనేం చెప్పను. ఓకే, ఎందుకంటే ఒక క్లినిక్ కాకపోతే ఇంకో క్లినిక్లో కూడా అట్లాంటి మెషిన్స్ ఉంటాయి. అవన్నీ ఇట్స్ మా దగ్గరే యునీక్ మెషిన్ ఉంది అని అటువంటివి ఏమీ చెప్పను నేను. బట్ మా యునీక్నెస్ ఏంటంటే ఏ పేషెంట్కి కూడాను అనవసరమైన ట్రీట్మెంట్ సజెస్ట్ చేయటం కానీ అటువంటివి చేయము. ఒకవేళ నేను ఈ ట్రీట్మెంట్ నా పైన నేను చేసుకోగలను ఆర్ నా ఫ్యామిలీ మెంబర్స్ పైన నేను చేయగలను అన్న ట్రీట్మెంట్స్ని మేము పేషెంట్స్కి రికమెండ్ చేస్తాము. అండ్ మా స్ట్రెంగ్త్ ఏంటంటే పేషెంట్ ఫాలో అప్. ఐఎమ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. 4 మందులు రాసి ట్రీట్మెంట్ చేసి రేపు పేషెంట్స్ ఇంటికి వెళ్ళిపోయాక దాన్ని ఏ రకంగా ఫాలో అప్ ఎట్లా వాడాలి అది పెద్ద సమస్య అయిపోతుంది. అసలు పేషెంట్కి డాక్టర్కి ఒక పాయింట్ ఆఫ్ అంటే క్లినిక్కి అట్లీస్ట్ ఒక పాయింట్ ఆఫ్ అపాయింట్మెంట్స్ అయిపోయాక కనెక్షన్ అనేది ఉండదు. సో వీ వాంట్ టు మెయింటైన్ దట్ సార్ట్ ఆఫ్ హెల్దీ రిలేషన్షిప్ వేర్ ఒక ట్రీట్మెంట్ అయిపోయాక కూడా వాళ్ళు దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి అనేది మేము ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాము. సో నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే ఆ ట్రీట్మెంట్ ఇక్కడ నుంచి తీసుకొచ్చాం, ఈ ట్రీట్మెంట్ ఇక్కడ నుంచి తీసుకొచ్చాం, అవన్నీ ఉన్నాయి, అది లేదని కాదు. బట్ అది మా క్లినిక్ యొక్క హైలైట్ కాదు. హైలైట్ ఏంటంటే పేషెంట్కి ఏదైతే అవసరమో దేనివల్ల మంచి రిజల్ట్ రాగలదో దట్ ఈస్ వాట్ వీ విల్ రికమెండ్. అండ్ దాన్ని ఏ రకంగా వాళ్ళు మేనేజ్ చేయగలరు అనేది వీ విల్ లైక్ హ్యాండ్ హోల్డింగ్ చేస్తుంటాము. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. Just one moment, ma'am. I think there's some... అంటే మీకు స్కిన్ పైన కనిపించే కన్సర్న్స్ ఈజ్ నాట్ వెరీ సూపర్ఫిషియల్. ఇట్ ఈస్ ఫ్రమ్ డీప్ విత్ ఇన్. మీ స్కిన్ అండ్ హెయిర్ అనేది దేస్ ఆర్ ఎక్స్టర్నల్ ఎక్స్ప్రెసెస్ ఆఫ్ యువర్ ఇంటర్నల్ హెల్త్. అది ఆ బేసిస్ పైన మేము ఏ ట్రీట్మెంట్ అన్నా చేసేది. సో మీరు ఒక యాక్నేతో వచ్చారు అంటే 4 మందులు ఆర్ క్రీమ్స్ రాసి పంపించడం కాదు, దేనివల్ల మీకు యాక్నే ఇంటర్నల్గా ట్రిగర్ అవుతుంది అనేది మేము చూసి ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ కూడా చేస్తాను మా టీమ్ తోటి. బెస్ట్ డాక్టర్స్ ఉన్నారు మన దగ్గర, బట్ వాళ్ళు దొరికి వాళ్ళని ట్రైన్ చేసి ఇట్స్ అ టైం టేకింగ్ ప్రాసెస్. సో చూద్దాం. మ్యామ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకుంటే చాలా వరకు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి, చాలామంది దాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అంటే ప్రజలు స్కిన్ కేర్ గురించి చేసే పెద్ద తప్పు ఏంటి అని అంటే ఏం చెప్తారు మనం? ఎవరైతే చెప్తే అది వినడం, ఏది తోస్తే అది పూసేసుకోవడం, అది మెయిన్ థింగ్. మీరు ఏం చేయకపోయినా పర్లేదు, కానీ తప్పు చేస్తే మాత్రం ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిన చాలా కేసెస్ చూస్తున్నాము. అండ్ ఇప్పుడు ఏదైతే హిట్ అవుతుందో అందరూ అదే చేద్దామని చూస్తుంటారు. సో స్కిన్ కేర్, హెయిర్ కేర్ అనేది ఇప్పుడు చాలా కరెంట్లీ ట్రెండింగ్ టాపిక్స్. ఓకే, ప్రతి ఒక్కరు మీరు క్లినిక్స్ కూడా చూస్తే చాలామంది క్వాకరీ అనేది చాలా ఎక్కువైపోయింది. ఎవరు పడితే వాళ్ళు స్కిన్ క్లినిక్స్ ఓపెన్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ ఈవెన్ డర్మటాలజిస్ట్ పక్కన పెట్టండి, ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా కాదు వాళ్ళు. ఎవరు పడితే వాళ్ళు క్లినిక్ ఓపెన్ చేస్తున్నారు. జనాలకి తెలీదు ఎవరు ఏంటి అని తెలియకుండా స్కిన్ క్లినిక్ అని చూడగానే వెళ్ళిపోతున్నారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్తో చచ్చిపోవడం ఏంటండి మన దురదృష్టం? కాకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్తో జనాలు చచ్చిపోతున్నారు. దానికంటే దురదృష్టం ఏముంటుంది? ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు, వీళ్ళకి తెలియకుండా వెళ్ళిపోతున్నారు. సో దయచేసి మీరు ఫస్ట్ ఒక క్లినిక్ వెళ్ళేటప్పుడైనా, ఒక పేజ్ని ఫాలో అయ్యేటప్పుడైనా సరే ఎవరు చెప్తున్నారు, అసలు ఏం చెప్తున్నారు అని వాళ్ళ ప్యాటర్న్ చూడండి. ఏ ప్రోడక్ట్ పడితే అది ప్రమోట్ చేస్తున్నారా, లేదా లింక్ అనేసి డిఐవైస్ అనేది ఒక పెద్ద హెడేక్ అయిపోయింది. ఇప్పుడు డిఐవైస్తో అన్నీ ట్రీట్ చేయొచ్చు అనుకుంటారు. సో జస్ట్ ఒకసారి ఆలోచించండి. ఏది పడితే అది అవసరం. మనకు కావాల్సినవి చాలా సింపుల్. మనకు ఫుడ్ కూడాను మనకు 100 వెరైటీస్ ఉంటాయి, బట్ బేసిక్గా మనకు కావాల్సింది ఎంత, మనం ఎంత తినగలం. స్కిన్ కేర్ కూడా అంతేనండి. వీ జస్ట్ నీడ్ బేసిక్స్. దట్ ఈస్ వాట్ వీ విల్ టాక్. ఇప్పుడు ఏంటి అసలు వాట్ ఈస్ ద బేసిక్ ఆఫ్ స్కిన్ కేర్, మీకు ఏం అవసరము అండ్ ఏది ఎక్స్ట్రా, అదంతా ఇప్పుడు మనం మాట్లాడుకుంటాము. బట్ ఆల్ ఐమ్ సేయింగ్ ఇస్ మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు అండ్ మీరు ఏ క్లినిక్కి వెళ్తున్నారు, ప్లీజ్ చెక్ అండ్ గో. ఇట్స్ ఎస్థెటిక్ క్లినిక్ ఆర్ ప్యూర్ డర్మటాలజీ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండి. మాకు ఎంత బ్యూటిఫుల్ మిక్స్ ఆఫ్ ప్యూర్ డర్మటాలజీ కేసెస్ చెన్నై నుంచి బ్యాగ్లు వేసుకొని వస్తారండి మాకు సోరియాసిస్ ట్రీట్మెంట్ కోసం. బికాస్ దే నో, అంటే డైట్ ద్వారా వీఆర్ ఏబుల్ టు హీల్ అనేది పేషెంట్స్. వర్డ్ ఆఫ్ మౌత్ ఈస్ ద బిగ్గెస్ట్ మార్కెటింగ్. ఇంకా మీరు ఇవన్నీ దిస్ ఆర్ టెంపరీ. వర్డ్ ఆఫ్ మౌత్కి మించిన మార్కెటింగే ఉండదు. సో సోరియాసిస్కి అండ్ ఆటోఇమ్యూన్ డిసార్డర్స్కి కూడా మాకు మంచి పేషెంట్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఎస్థెటిక్స్కి వీఆర్ వెరీ గుడ్ మిక్స్. అండ్ మా డాక్టర్స్ కూడాను కొంతమంది ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఓన్లీ ఎస్థెటిక్స్ అంటారు. మా దగ్గర కొంతమందికి ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఓన్లీ డర్మటాలజీ అని వచ్చిన డాక్టర్స్ కూడా ఉన్నారు మన టీంలో. సో ఇట్స్ అ వెరీ గుడ్ మిక్స్ ఆఫ్ బోత్ డర్మటాలజీ అండ్ ఎస్థెటిక్స్. వాళ్ళ క్రెడెన్షియల్స్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. కొంతమంది ఎంబీబీఎస్ డర్మాట్ కాకపోయినా ఏదో స్కిన్ ఇన్ఫ్లుయెన్సెస్ కింద కొంతమంది మంచి కాంటెంట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫూల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు.
బట్ యువర్ క్వశ్చన్ ఈజ్ హౌ డూ యూ నో ఇఫ్ ఇట్స్ డర్మటాలజిస్ట్ నాట్ అంటే ఖచ్చితంగా పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. మ్యామ్ ఫ్యూచర్ డిఎన్స్ కోరిక మేరకు మీరు బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు, ఇక్కడ ప్లాన్ చేశారు. ఫ్యాన్స్ అట్లంతా ఏం లేదు, ఇట్ ఈస్ ఈక్వల్ రిలేషన్షిప్, వాళ్ళకి మాకు వాళ్ళు ఎంతనో వాళ్ళకి మేము అంటే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి అని అన్నారు కదా. సో ఫ్యూచర్ ఎక్స్పాన్షన్స్ ఎలా ఉంటాయి? వీ విల్ గో విత్ ద ఫ్లో. ఇప్పటికి ఇది నా ఫోకస్, ఇప్పుడు ప్రస్తుతానికి ఉండే ఈ క్లినిక్స్ని చూసుకోవాలి, టీమ్ని బిల్డ్ చేసుకోవాలి. మనకి నెక్స్ట్ సిటీలో ఇంకెక్కడైనా అవసరం ఉంది అనుకుంటే, మనకి టీమ్ సరిగ్గా సెట్ అయితే వీ విల్ డెఫినెట్లీ ఓపెన్. బికాస్ రన్నింగ్ అ క్లినిక్ ఈజ్ నాట్ సో ఈజీ అండి. మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, స్టాఫ్ ట్రైనింగ్స్, ఇట్స్ నాట్ ఈజీ. సో హడావిడేం లేదు, ఇంత టైంలో ఇన్ని పెట్టేసేయాలి, ఇంత చేంజ్ చేసేయాలని హడావిడి అస్సలు లేదు. ఇట్ ఈస్ నీడ్ బేస్డ్ అండ్ క్వాలిటీ బేస్డ్ అంతే. Ma'am, good afternoon. Good afternoon. See, nowadays Hyderabad seems rapidly growing up, right? Rapidly growing up. What was the main idea for choosing this right decision for DNA? చూసింగ్ అర్థం Hyderabad is 27 అనుకున్నాను కంఫర్టబుల్గా చేసుకుందామని. ఈ ఇయర్ ఇప్పుడు ఇంత హడావిడిగా పెట్టడానికి వీళ్ళే, ఇంకేం రీజన్ లేదు. సో యా, జనరల్గా ఫర్ ఎనీ ఈవెంట్స్ సెలబ్రిటీస్ని ఇన్వైట్ చేసి లాంచ్ చేస్తారు. ఇక్కడ మీరు ఫాలోవర్స్ని ఇన్వైట్ చేసి దే మేడ్ దెమ్ స్పెషల్. వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ దట్? దే మేక్ మీ ఫీల్ స్పెషల్ ఎవ్రీ సింగిల్ డే. ఒక్క కమెంట్, వాళ్ళు పెట్టే ఒక్క పాజిటివ్ థింగ్ కొన్నిసార్లు ఇట్ విల్ జస్ట్ లైట్ అప్ అవర్ డే. కొంచెం ఎంత స్ట్రెస్లో ఉన్నా, ఇప్పుడు ఒక యాజ్ అ మదర్, యాజ్ అ డర్మటాలజిస్ట్ హూ ఇస్ రన్నింగ్ మల్టిపుల్ క్లినిక్స్ అండ్ మేకింగ్ ఫుల్ టైమ్ కాంటెంట్ ఇన్ 4 different pages, ఇది హ్యూమన్లీ కొన్నిసార్లు నాట్ పాసిబుల్. బికాస్ ప్రతి ఒక్క రోజు వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ కాంటెంట్ గోస్ అప్. దెర్ ఆర్ సమ్, ఇప్పుడు ఎందుకు 2-3 రోజులు అంత హడావిడి ఏంటి అంటే, వెన్ మీరు మైదానంలో దిగాక ఆ గేమ్కి తగ్గట్టు మీరు ఆడాలి, లేకపోతే యు ఆర్ నాట్ అ గుడ్ ప్లేయర్. సో క్లినిక్కి కొన్ని రూల్స్ ఉంటాయి, హౌ వీ హ్యావ్ టు బిహేవ్. సోషల్ మీడియాకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు మేక్ గుడ్ కాంటెంట్ అండ్ రీచ్ పీపుల్, నీ పోస్ట్ చేయాలి. నువ్వు ఏం చేసినా అక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి తెలియదు. నీ పోస్ట్ పోతేనే నీ పేజ్ లైవ్ ఉంటుంది. అట్లా ఇంట్లో పిల్లలది కొన్ని ఉంటాయి. సో ఇవన్నీ మేనేజ్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. కొంచెం ఉంటుందండి డెఫినెట్లీ. అక్కడ చాలా హాట్, హ్యూమిడ్, ఇక్కడ చాలా హాట్ అండ్ హ్యూమిడ్ ప్లేస్ కొంచెం. అంటే మరీ హ్యూమిడిటీ కూడా ఎక్కువ కాదు, ఇది కూడా డ్రైనే, బట్ ఇట్స్ వెరీ వెరీ హాట్. అక్కడ వచ్చేసి ఇట్స్ వెరీ డ్రై. అసలు మీకు బెంగళూరు వెదర్కి మీ మాయిశ్చర్ అంతా సక్ అయిపోతూ ఉంటుంది స్కిన్ అక్కడ. సో ఎక్కువగా వాటర్ని ఎట్లా రెప్లెనిష్ చేయాలి, హైడ్రేషన్ ఎట్లా నిలుపుకోవాలని చూస్తుంటాము. ఇక్కడ మనం యూవీ డ్యామేజ్ని, హీట్తో ఇండ్యూస్ అయ్యే డ్యామేజ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ప్లస్ హైడ్రేషన్ కూడా ఇంపార్టెంట్ హైదరాబాద్ కూడా. సో డెఫినెట్గా ఉంటుంది డిఫరెన్స్ అనేది. మీరు ప్రిస్క్రిప్షన్స్ చూస్తే ఇదే పర్సన్ బెంగళూరులో అంటే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం కొంటున్నారు అంటే దెర్ విల్ బి డిఫరెన్స్ ఇన్ ద ప్రోడక్ట్స్ ఫర్ షూర్. మ్యామ్, ఐ వాంట్ టు ఆస్క్, మేము అందుకే యూఎస్ కన్సల్టేషన్స్ కూడా మధ్యలో చేసాము. కోవిడ్ టైంలో చాలామంది అడిగారని ఇప్పుడు మానేసాము. బికాజ్ ఆ ప్రోడక్ట్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా ఇట్ వాస్ గెటింగ్ సో డిఫికల్ట్. సో ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా మానేసాము ఇప్పుడు.